ఒక నెక్స్ట్ 5 to 10 years అసలు ఇంజనీరింగ్ అనేది ఉంటుందా ఉండదా? బీటెక్ అనేది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మాయమైతే ఓపెన్గా చెప్పాలండి. కంప్యూటర్ సైన్స్ జాబ్లలో బీటెక్ వాళ్ళు కాకుండా బీసీఓలు ఎంసీఓలను తీసుకోవడం మొదలై నేను ఎన్ఐటీ వరంగల్ నుంచి నేను ఇంటర్న్షిప్స్ ఇచ్చిన 4 ఒక్కడే బీటెక్, మిగతా 3 నేను. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కావాల్సిన నాన్ టెక్నికల్ స్కిల్ ఏంటి? ఒకటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్లో ఏఐ వల్ల స్పెషలిస్ట్ వద్దేవాడు కావాల్సిన జర్నలిస్ట్. టెక్ వాడు మేనేజ్మెంట్ నేర్చుకోవాలా, మేనేజ్మెంట్ వాడు టెక్ నేర్చుకోవాలా. ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకుంది వాళ్ళ టెక్తో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ 4 years చదువుతున్నారు. 60% స్టూడెంట్స్కి కూడా దే ఆర్ అన్ఎంప్లాయిడ్. ఎందుకు ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఎందుకు ల్యాక్ అవుతుంది? అది స్టూడెంట్స్ ప్రాబ్లమా, మేనేజ్మెంట్ ప్రాబ్లమా, ఎవరి ప్రాబ్లమ్? పిల్లల పేరెంట్లు ఏంటంటే చదివేది జాబ్ కోసం అన్నట్టుగా ఉన్నారు. అర్థం చేసుకుంది ఏంటంటే మనము మూవీస్ చూసినప్పుడు బాగానే చూస్తాం, స్నేహితుడు, 3 Idiots అన్ని మూవీ చేసి మరి ఆ మూవీని రియల్ లైఫ్లో ఫాలో అవ్వమే అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా ఒక కాల్ చేసి ఇట్లా మాకు మా బాబు ఐఎం కోజికోడ్లో చదివాడు కానీ వాడికి ఐఎం కోజికోడ్లో జాబ్ రాలేదు, క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, మనం ఏమన్నా ఐఎం కోజికోడ్ మీద కేసు వేయచ్చా అని అడిగారు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పి అంటే స్టూడెంట్ ప్రాబ్లం అయి ఉండాలి లేదా బ్యాడ్ ఇయర్ అయి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరి కారణమైనా పొలిటీషియన్స్ అయినా, సొసైటీ అయినా, టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా అందరికన్నా ఎక్కువ బాధ్యత స్టూడెంట్స్ తీసుకోవాలి. మెల్లిగా అన్ని కంపెనీస్ కూడా నీ డిగ్రీ కన్నా కూడా నీకు నీ స్కిల్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ క్విట్ చేసి సర్టిఫికేషన్ చేస్తున్నారు కదా, అది రైట్ అప్రోచ్ అంటే అది రైట్ రాంగ్ అని నేను చెప్పలేను కానీ పెరగబోతుంది ఇంకా. అంటే ఇంజనీరింగ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఒక 17 years అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే అమ్మాయి ఉంది, వాళ్ళకి మల్టిపుల్ డిసిప్లిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎట్లాంటి సలహా ఇస్తారు? నీది ఏ బ్రాంచ్ అయినా సార్, నువ్వు సివిల్, నీకు ఇంట్రెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ అయినా, మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, ఐ థింక్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. ఆల్రైట్, సో ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు స్టూడియో, అంటే మన స్టూడియో కాదు, నరేష్ స్టూడియోలోనే ఉన్నాము. నాతో పాటు నరేష్ దుబ్బుడు, నా స్కూల్ ఫ్రెండ్, చిన్ననాటి మిత్రుడు. మన మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ది గైడింగ్ వాయిస్ ఇంగ్లీష్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో 5 years బ్యాక్, నరేష్ 3వ నెంబర్ గెస్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు టీజీవీ అనేది 5 లాంగ్వేజెస్కి వచ్చింది, 5 సంవత్సరాలు అయిపోయింది. అది కాకుండా ఓవరాల్గా ఒక 900 ఎపిసోడ్స్ అన్ని లాంగ్వేజెస్ చూసుకొని, అంటే ఒక 80 కంట్రీస్ నుంచి గెస్ట్లు. ఇవన్నీ రాకముందే నరేష్ నన్ను నమ్మాడు, నా యొక్క సిద్ధాంతాన్ని నమ్మాడు, ది గైడింగ్ వాయిస్ని నమ్మాడు. సో నరేష్తో పాటు మళ్ళీ నరేష్తో మనం ఏంటంటే ఈరోజు తెలుగులో ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్ చేయబోతున్నాము. దానికంటే ముందు ఏంటంటే నరేష్ ఒక సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. నేను ఇంట్రడక్షన్ ఎక్కువ ఇవ్వను నరేష్ గురించి, నరేష్నే అడుగుదాం కొద్దిసేపట్లో. బట్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఏంటంటే నరేష్, ఇవాళ అసలు ఏం చర్చించబోతున్నాం మనం? ఇవాళ మనము ఈ బీటెక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. బీటెక్ అనే మొత్తం బీటెక్ ఇండస్ట్రీ, బీటెక్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కడెక్కడ మొత్తం ఎట్లా మారిపోతాం, మీకు అందరికీ తెలుసు ఏ వచ్చింది, ఏం జరుగుతూ ఉంది. సో ఇవాళ మనం దాని గురించి మాట్లాడదాం. ఎవరైతే స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో ఇంజనీరింగ్ చేయాలనుకున్నా, పేరెంట్స్ ఇంజనీరింగ్ చేయిద్దాం పిల్లల్ని అనుకున్నా, ఎవరికైనా కూడా చాలా యూస్ఫుల్ థింగ్. దాని గురించి మాట్లాడదాం కదా. సూపర్. సో ఫ్రెండ్స్, నరేష్ ఎన్ఐటి వరంగల్ ఆలుమ్నాయి, అంతేకాకుండా ఐఐఎం బెంగళూరు ఆలుమ్నాయి కూడా. అంటే మేమిద్దరం 2003లో గ్రాడ్యుయేట్ అయినాం, ఇప్పుడు 2025లో ఉన్నాం. అంటే ఈ 22 yearsలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఎట్లా మారింది, అది ఇంకా రెలవెంట్ ఉందా లేదా అనేది యాక్చువల్లీ ఇవాళ టాపిక్ అన్నట్టు. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నరేష్, మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఏంటంటే నాకు తోచిన పదాలు కొన్ని చెప్తా ఉంటాను, వాటికి సంబంధించి నీ బుర్రలోకి ఏదొస్తే తప్పిమని చెప్పాలి, ఎక్కువ ఆలోచించవద్దు.
ఓకేనా? రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే గతం. గతం అంటే లెసన్, నేర్చుకున్న పాఠం. గతం అనేది ఒక పాఠం. గతం అనేది పాఠం. ఓకే. మరి భవిష్యత్తు? భవిష్యత్తు అనేది ఒక గమ్యం. గ్రహాంతర వాసులు. గ్రహాంతర వాసులు అనేది ఒక కాల్పనిక ఊహ, మిస్టరీ నా ఉద్దేశంలో. ఓకే. నెక్స్ట్ సక్సెస్. సక్సెస్ అనేది మనము ఎంతమందిని ఇంపాక్ట్ చేయగలిగాం, ఎంత చేయగలిగాం, మన ఎంతమందిని ప్రభావితం చేయగలిగాం, ఎంతమందికి మేలు చేయగలిగాం నా ఉద్దేశంలో. పుస్తకం. పుస్తకం అనేది నా మిత్రుడు. ఫర్ మీ పుస్తకం అనేది నా వీక్లీ టైంలో ఒక 3 గంటలు నేను ఎవరికి ఇవ్వకుండా చేసేది ఒక పుస్తకం మాత్రం. మిగతావన్నీ ఓకే, బట్ ఆ 3 గంటలు ఎవరికి ఇవ్వలేదు. ఎన్ని బుక్స్ చదువుంటాయి ఇప్పటికి? నేను కొన్ని వందల పుస్తకాలు. నేనేమి కొందరిలాగా లక్షలని చెప్పను, కానీ నేను కొన్ని వందల పుస్తకాలు, వందలు చదువుకుంటాను. 1000 టచ్ అయిన దగ్గర కొన్ని వందలు చదువుకుంటాను. అండ్ నేను ఇవాళ ఈ మధ్య ఏంటి, ఏఐని వాడి సమ్మరి తీసి ఆ రకం కాదు మనది, చదివితే గట్టిగా చదువుతాను. అండ్ నాకు తెలుగు కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు జనగాంలో నేను మా అమ్మ మేడం కోసం ఒకటి, రెండోది మా అమ్మ ఏం చేసేదంటే, మన హై స్కూల్లో ఉన్నప్పుడు మనకు లైబ్రరీ ఉండేది, అక్కడ మనకు గవర్నమెంట్ లైబ్రరీ ఉండేది. అమ్మ కోసం నేను నవల్స్ వెతుక్కొని తీసుకెళ్ళేది. సో నాకు అప్పటి నుంచి ఆ బుక్స్ అనేది హ్యాబిట్ బాగా అలవాటైంది. నాకు ఈ ఇయర్ బాగుండింది బుక్స్ విషయంలో. అంటే ప్రతిసారి కొనుక్కోవడం పక్కన పెట్టడమే అయ్యేది, కానీ ఈసారి ఆల్రెడీ 3 బుక్కులు చదివేసిన, 4వ ప్రోగ్రెస్లో ఉంది. నాకేంటంటే గెస్ట్లు కొంతమంది రికమెండ్ చేస్తూ ఉంటారు, నవీన్ ఇది చేస్తున్నావు కదా, ఐ థింక్ మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ఇది చేయండి అని చెప్పేసి. రీసెంట్గా హూ నాట్ హౌ అనే బుక్ ఒకటి చాలా బాగుంది. ఆ బుక్ ఆ బుక్ ఏంటంటే, మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఎప్పటి వరకు మనం ఏమేమి చేయాలనేది ఫోకస్ చేయాలి, ఎప్పటి వరకు మనం దాని మీద ఆపేసి ఎవరితో కనెక్ట్ చేస్తే మనం బెటర్ అవుతాం అనేది వాడు ఆ బుక్లో చెప్పాడు. చాలా బాగుండేది. అంటే ఈజీ టు రీడ్ కూడా. అది కాకుండా ఎఫెక్టివ్ లీడర్స్ ఇన్ ద మేకింగ్ అని చెప్పేసి టీవీ రావు గారు రాశారు. అట్లా కొన్ని ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. అండ్ ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ, ఇవన్నీ ఈ ప్రస్తుతం ఉన్న రీడింగ్ లిస్ట్. ఓకే. సో అంటే ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్, బట్ కాకపోతే ఈ బుక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నీ ఫేవరెట్ బుక్ ఏదన్నా, ఆడియన్స్కి మస్ట్ రీడ్ అంటే ఏంటి? నేను గత లాస్ట్ 1-2 years లో నేను బాగా నన్ను ప్రభావితం చేసిన బుక్, నాకు బాగా నచ్చిన పుస్తకం ద డిప్ అని సెత్ గోర్డన్ బుక్. ఇది ఈ పుస్తకం ఏంటంటే, బేసికలీ నువ్వు అన్నట్టుగా సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్ కాబట్టి నాకు చాలా నచ్చింది. ఏంటంటే, మనకు మామూలుగా అంతకుముందు శివ్ ఖేరా గారి బుక్, మనం యూ కెన్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. సెత్ గోర్డన్ ఏమంటాడంటే, డిప్ అనే బుక్ పేరు, క్విట్ ఎప్పుడు చేయాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎప్పుడు వదిలేయాలి, ఎప్పుడు క్విట్ చేయాలి, ఎప్పుడు క్విట్ చేయకూడదు. డిప్ వచ్చిన ప్రతి డిప్ని క్విట్ చేయకూడదు, అలా అని చెప్పి ప్రతి డిప్ని అలాగే పట్టుకోకూడదు. విచ్ డిప్స్ వదిలేయాలి, విచ్ డిప్స్ అలాగే పట్టుకోవాలి. చాలా బ్యూటిఫుల్ బుక్, తప్పకుండా చదవండి, సెత్ గోర్డన్. సూపర్. నేను కూడా యాడ్ చేసుకుంటాను రీడింగ్ లిస్ట్కి. ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఇంకొక బుక్ కూడా రికమెండ్ చేశారు, కాకపోతే అది ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఆ బుక్. ఇది చూడాలి, బయట నుంచి ఎక్కడ ఉన్నది తెప్పియాలి. సరే, మనం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డబ్బు. అంటే డబ్బు అనేది మనము ఏదైనా చేయడానికి లేదా మన లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడే వస్తువు నా ఉద్దేశం. లీడర్ అంటే ఒక బాధ్యత, ఒక పెద్ద విజన్ పెట్టుకొని, ఒక ప్లాన్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని బాధ్యతగా ఉండాలి. అంటే మన ఒక్కరి కోసం కాకుండా చాలా మంది కోసం ఆలోచించగలిగేవాడే లీడర్. కెరియర్ అంటే ఒక అందమైన క్యాన్వాస్ నా ఉద్దేశం. అంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాంటి. అంటే కెరియర్ అనేది నేను చాలా మందికి ఒక మాట చెప్తా, యూజువల్గా పిల్లలకు కూడా. పూలకి పూలదండకి ఉన్న డిఫరెన్సే కెరియర్. చాలా మందికి ఏం చెప్తా అంటే, విడిపూలు అనేది ఒక జాబ్. నువ్వు చేసే డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్, అది నీ జాబ్ అయితే, పూల దండ అనేది నీ కెరియర్. ఆ దండలో పూలు మాత్రం కనబడతాయి, నీ జాబ్, ఈ కంపెనీ, ఈ రోల్ చెప్తావు, ఈ డెసిగ్నేషన్. కానీ చాలా మందికి కనబడదు పూల దండలో దారం ఉంది. నా ఉద్దేశంలో కెరియర్ అంటే ఆ దారం, స్కిల్స్ అంటే ఆ దారం. సో నువ్వు చేసే అన్ని పనులు కలుపుకుంటూ పోయే దాన్ని నా ఉద్దేశంలో పూలదండి. చాలా బాగా చెప్పావు, వెరీ నైస్. సినిమా నాకైతే ఆట విడుపు. అంటే నేను సినిమా అండ్ క్రికెట్ నేను నెట్ఫ్లిక్స్ కంపల్సరీ ఆన్ యావరేజ్ 1 hour నేను చేస్తా. కంపల్సరీ 1 hour టైం అయితే స్పెండ్ చేస్తా. అది ఒక్కొక్కసారి అనుకోకుండా నెట్ఫ్లిక్స్ లో కూడా కొన్ని డాక్యుమెంటరీ లాగా చూస్తాం, కానీ జనరల్ గా డెఫినెట్ గా నేను పెట్టుకుంటాను. నేను థియేటర్ లో ఆపేసి నాకు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ తగ్గింది, కానీ ఆ టైం అంతా వీటిలో ఓటీటీలో పెరిగింది. చివరి పదం ఏంటంటే జీవితం. నా ఉద్దేశంలో జీవితం అంటే ఒక పెద్ద ఆట.
అంటే మనం మీనింగ్ ఎందుకు, మన జీవితం ఏంటి, చివరికి ఏం సాధించాలి, పర్పస్ ఏంటి అని అనుకునే ఒక ఆట, నా ఉద్దేశంలో దాని ఆటలాగే తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్సలెంట్. ర్యాపిడ్ ఫైర్ రెస్పాన్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనము ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. ఇవాళ కూడా ఒక తెలుగు రీడిల్ ఉంది. ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో, మీరు యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, ఇది ఎపిసోడ్ అయ్యేలోపు. లేదు ఆడియో ప్లాట్ఫామ్లో వింటున్నట్టయితే స్పాటిఫైలో కూడా కమెంట్ ఫీచర్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడైనా కమెంట్ చేయొచ్చు. మీకు నా నెంబర్ తెలిస్తే నాకు కూడా మెసేజ్ చేయొచ్చు, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, సో క్వశ్చన్ తెలుసుకుందామా? ఏంటంటే, తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర. రిపీట్ చేస్తున్నాను, తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర ఎవరు? సో నరేష్, నీకు తెలిస్తే ఆన్సర్ చివర్లో చెప్పు. ఓకే, ఇది ఎపిసోడ్ మనము అయిపోయే ముందు ఆన్సర్ డిస్క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీజీవీ, అండ్ ఫస్ట్ టైం టీజీవీ తెలుగులో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, ఐమ్ హ్యాపీ. నన్ను తెలుగులో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఎందుకంటే టీజీవీ ఇంగ్లీష్ మొదలైనప్పుడు ఫస్ట్ టైం నువ్వు అన్నట్టుగా నాకు నంబర్ ఆఫ్ ఎపిసోడ్ తెలియదు కానీ ఎర్లీ అని తెలుసు. అప్పుడు ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నాను, దాంట్లో వచ్చాను. ఇవాళ నేను మళ్ళీ ఈ షోలో వచ్చినందుకు గర్వపడుతున్నాను. అంటే అప్పుడు ఒక స్కూల్ ఫ్రెండ్కి స్టార్ట్ చేసిన హెల్ప్ చేశాను, కానీ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే టీజీవీ ఇన్ని భాషల్లో, ఇంత డైవర్స్ టాపిక్స్ లో ఐఎమ్ వెరీ వెరీ చాలా గర్వంగా ఉంది నీ ఫ్రెండ్ అయినందుకు. అండ్ ఇవాళ ఐఎమ్ హ్యాపీ, తెలుగులో ఇంటర్వ్యూ చేస్తున్నా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంగ్లీష్ లో చేస్తా ఉన్నాను, కానీ తెలుగులో చేస్తాను, నేను చాలా హ్యాపీ. యా, సో ప్లెజర్ ఈజ్ ఈక్వల్లీ మైన్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా థ్యాంక్ యూ మరొకసారి. ఏంటంటే ఈ ప్లాట్ఫామ్కి ఏంటంటే హర్ష వడ్లమని, నువ్వు ఒకటివి, విక్రము. ఓకే, మీరు ఫస్ట్ ఫోన్ చేసిన ఫ్రెండ్స్ నువ్వు చెప్పకుండా వచ్చారు, రైట్? ఇవాళ ఫాస్ట్ ఫార్వర్డ్ 5 years అయిపోయింది, ఇంకా లాంగ్ వే టు గో. ఇంకా చాలామందిని ఇంపాక్ట్ చేయాలి లైఫ్లో, కెరియర్లో అనేదే మన గోల్. ఇప్పటికైతే 130 కంట్రీస్లో ఉన్నారు మనకు ఆడియన్స్. నా గోల్ ఏంటంటే 150 కంట్రీస్ నుంచి గెస్ట్లను ఇన్వైట్ చేయాలి. ఇప్పటికి ఒక 80 కంట్రీస్ టచ్ చేశాను. సో అది. అండ్ మనం గ్లోబల్లో చూసుకుంటే 2.5%లో ఉన్నాము ఇంగ్లీష్. అది గ్లోబల్ 0.01% అనేది నా గోల్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు, రైట్? ఆల్ రైట్, సో మనం టీజీవీ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఫస్ట్ నీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో నేను నువ్వు రెగ్యులర్గా ఇప్పుడు ఇవాళ బీటెక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా లైఫ్ కూడా బీటెక్ నుంచి మొదలైంది. ఐ థింక్ నేను ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ గోల్డ్ మెడలిస్ట్ని. నేను అందరిలాగే బీటెక్ చేసే టైంకి మనకున్న ఆప్షన్స్ తక్కువ అనే దాంట్లో వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో, అకాడమిక్స్లో బాగుండేవాడిని. అక్కడికి వెళ్ళాను, నేను రియలైజ్డ్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత టాటా మోటార్స్లో జాబ్ చేశాను క్యాంపస్ ప్లేస్మెంట్లో. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేశాను. ఆ తర్వాత మెకెన్సీలో పనిచేశాను. దీంట్లో మధ్యలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి నేను ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ అంటే ఇష్టం. ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మ ఇప్పుడు ఆమె టీచర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్లో ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. ఆవిడ బయాలజీ టీచర్ అయ్యి ఉంటే ఫిజిక్స్ చెప్పాల్సి వచ్చేది. ఆ ఫిజిక్స్ చెప్పడానికి నా హెల్ప్ తీసుకునేది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే, 8th 9th టైంలో. అలా నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్. ఫిజిక్స్ మీద క్లాస్ చెప్పడానికి ఛాన్స్ వస్తే వదలను నేను ఇప్పటికి కూడా, ఇన్ని అయినా కూడా. సో ఆ రకంగా నేను స్టార్ట్ అయ్యాను ఎడ్యుకేషన్లో ఏదైనా చేయాలన్న దాంట్లో. 2010లో అభ్యాస్ స్థాపించడం జరిగింది. అభ్యాస్ని మొదలు స్టార్ట్ చేసినప్పుడు ఒక క్లాట్ ఇలాంటి కొన్ని పరీక్షలకు ఒక కోచింగ్ సంస్థ లాగా మొదలెట్టాము. ఇప్పుడు మనం హైదరాబాద్, వరంగల్ ఇలాంటి ప్లేస్లో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి మనకి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఆన్లైన్లో కూడా మనం అక్రాస్ ఇండియాకి పిల్లలకి ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నాకు అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, మనం ఇంజనీరింగ్ నుంచి వచ్చాం, కానీ ఇంజనీరింగ్ ఎప్పుడు కోచింగ్ చేయలేదు. ఎందుకంటే చాలా ఆల్రెడీ ఉంది, మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. కానీ ఇప్పుడు ఈ మధ్య నేను రియలైజ్ ఏంటంటే, నవీన్, ఇంజనీరింగ్ని చాలా, అంటే ఇప్పుడు ఇన్ని మార్పులు జరుగుతున్నా కూడా ఇంజనీరింగ్ ఇంకా ఒకప్పటిలాగా అదే ఎంసెట్, అదే ఐఐటి అన్నట్టుగా ఉన్నారు తప్ప ఏంటి అని లేదు అనిపించి, నేను గత 2-3 years బ్యాక్ నుంచి నేను కూడా ఐఐటి ట్రైనింగ్ మీద చేస్తున్నాము. అండ్ దాని మీద కొంచెం ఫోకస్ చేస్తాం. దాన్ని ఎలా చేయాలి, అది కూడా డిఫరెంట్గా చేయాలని దాంట్లో ఉన్నాను. అది ప్రస్తుతం నా ప్రాజెక్ట్. రైట్. అండ్ నరేష్కి డిస్టింగ్విష్డ్ ఆలుమ్నై అవార్డు కూడా వచ్చింది ఎన్ఐటి వరంగల్ నుంచి. అండ్ ఇంకా చెప్పుకుంటే నరేష్కి స్కూల్లో ఉన్నప్పుడు స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది. అండ్ మా స్కూల్లో 9th వరకు చదివాడు, 10th వేరే స్కూల్కి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి క్రెడిట్ వచ్చింది. బట్ ఓవరాల్గా మీరు ఇంతకుముందు చూసుంటే ప్రభాకర్ రెడ్డి సార్ శిష్యులు మేము, అది మాకు గర్వకారణం అది. ఎందుకంటే ఆయన వల్లే మేము ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాము, రైట్? ఆఫ్ కోర్స్ పేరెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఇచ్చిన గైడెన్స్, ఆయన నుంచి ఆ డెడికేషన్, కమిట్మెంట్ అనేది నేర్చుకున్నాం మేము. ఓకే, సో మనము ఆన్ దట్ నోట్ ప్రభాకర్ రెడ్డి సార్ గురించి మాట్లాడినాం కాబట్టి మీ గైడింగ్ వాయిస్ గురించి మాట్లాడండి. నా గైడింగ్ వాయిస్ మా నాన్నగారు. నాకు మొదటి నుంచి మా నాన్న వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ గ్రాడ్యుయేట్, లేదా ఫస్ట్ అంటే ఉద్యోగం తీసుకున్నారు ఆయన. 2 విషయాలు ఆయన ఉద్దేశంలో ఏంటంటే, డిసిప్లిన్ ఒకటి,
అండ్ ఆయన ఎంత ఎలాంటి ఏదైనా మాట ఇస్తే నిలబడాలి. ఈ రెండే పాయింట్స్ ఆయన. ఈ రెండు విషయాలను గట్టుకుండేవాడు. మిగతా అంతా మాకు ఫ్రీడమ్ వదిలేశాడు. సబ్జెక్ట్స్ లో కూడా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే తెలుసు కదా, ఈ మిగతా సబ్జెక్టులు ఏమొచ్చినా అడిగేటోడు కాదు, కానీ మ్యాథ్స్ లో మాత్రం 100కి 100 రాకపోతే పడేటివి, 100కి 99 వచ్చినా పడేటివి. మిగతా మిగతా సబ్జెక్ట్ లో ఏమొచ్చినా అడిగేవాడు కూడా కాదు. సో అలా ఆయన నాకు మొదటి గురువు, నాకు మొదటి వాయిస్ ఆయన. ఆ తర్వాత నాకు ఎన్ఐటీలో ఐఐఎంలో కూడా నాకు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. ప్రొఫెసర్ బంగారు బాబు సార్ నాకు చాలా ఇష్టము, గురువు. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గత 10-15 సంవత్సరాలుగా అయితే మా తమ్ముడు, నీకు తెలుసు రాకేష్, నేను ఇద్దరు గూగుల్ కోలం గైడింగ్ వాయిస్ అనుకుంటాను. ఎందుకంటే మేము టుగెదర్ గా మేము మా గ్రూప్ నడుపుతున్నాము. ఈచ్ అదర్ వి సపోర్ట్ ఈచ్ అదర్. సో ఇది నేను నా అంటే నా సపోర్ట్ అంటే నా గైడింగ్ వాయిస్ అంటే ఇది. వండర్ఫుల్. తమ్ముడే ఒక గైడింగ్ వాయిస్ అనేది చాలా గర్వించదగ్గ విషయం అది. అండ్ తమ్ముడిని కూడా తీసుకొస్తాం మనం ప్లాట్ఫామ్లోకి. ఓకే, సో నెక్స్ట్ నీ సక్సెస్కి అంటే విజయానికి దోహదపడిన ముఖ్యమైన 3 విషయాలు ఏంటి? అంటే నేను ఒక 2-3 విషయాలు చాలా మొదటి నుంచి, మేబీ ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ గైడింగ్ వాయిస్ లో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒకటి ఏంటంటే ఏదైనా పని చేసే ముందు నేను కంపల్సరీ దాని గురించి బాగా హోంవర్క్ చేస్తా, క్లారిటీ పెట్టుకుంటా, బాగా క్లారిటీగా ఎందుకు, వాట్ ఈస్ ద గోల్, ఫైనల్ గోల్ ఎట్లా, దానికి ప్లాన్ వేసుకుంటా. అది నాకు చాలా హెల్ప్ చేసింది అనుకుంటా. నేను ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలా మంది ఇంజనీరింగ్ లో మా కొందరు ప్రొఫెసర్లు కూడా ఏమనుకునేటోళ్ళు అంటే, వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ ఆయనకు నేను చాలా ఇష్టము. నేను నా పెళ్లి కార్డు, నా వైఫ్ కూడా నా క్లాస్మేట్, మీ ఇద్దరం కలిసి పెళ్లి కార్డు ఇవ్వడానికి సార్ దగ్గరికి వెళ్తే ఆయన నా ముందే అమ్మాయితో, వీడు ఒక ఇడియట్, వీడు సైంటిస్ట్ కావాల్సి ఉండే, అనవసరంగా ఎంబీఏ చేశాడు అన్నాడు అనమాట. కనీసం నా వైఫ్ అది ఒక 3-4 నెలలు నన్ను ఆట పట్టించేది ఆ పెళ్లి టైం. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన క్లాస్ లో మాత్రం చూస్తాడు, క్లాస్ లో బాగా చదువుతాడు, బాగా ఆలోచిస్తాడు అని అలా చూశాడు. కానీ ఆయనకు అర్థం కాదంటే క్లాస్ బయట మనం లీడరు, మనము క్లబ్స్, స్టూడెంట్ యాక్టివిటీస్, స్టూడెంట్ ప్రెజెంట్ ఇవన్నీ చేస్తాం అని తెలియదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనకు నేను చాలా స్టూడియోస్ గా కనపడిన వ్యక్తి. ఎందుకంటే నేను ఏం చేసినా ఒక ప్లాన్ పెట్టుకుంటాను, అదొకటి. రెండోది నేను ఏంటంటే, నేను చాలా అలసట వచ్చిన. నేను బాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఆదివారమా సోమవారమా ఇది ఇప్పుడు ఈ జనరేషన్ ముఖ్యంగా నేను చెప్పాలనుకుందంటే, నువ్వు ఒక పాయింట్ పెట్టుకుంటే మాత్రం ఆ పాయింట్ అయ్యేదాకా అలసట గురించి మాట్లాడకూడదు. అంటే నువ్వు అనుకున్న పనికి మాత్రం, అంటే నేను వర్స్ట్ డే అయినా సరే నేను షో అప్, అంటే చాలా ఇబ్బంది అయినా షో అప్ చేస్తాను. ఇది నాకు ఈ 2 చాలా ముఖ్యం. అండ్ లాస్ట్ది ఏంటంటే, నేను జనరల్గా లీడర్గా ఎదగడానికి ఇప్పుడు సరే ఇదంతా మనం చదువుకున్నప్పుడు ర్యాంకులు, జాబ్లు ఇదంతా ఓకే. కానీ లాస్ట్ 10 years నేను నేర్చుకుంది ఏంటంటే, ఐ థింక్ కమ్యూనికేషన్. నా మాట నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఐ థింక్ పీపుల్ ఓరియంటెడ్గా ఉండాలి, మనుషులు ఓరియంటెడ్. మనం పని చేసేది గోల్ ఓరియంటెడ్గా ఉన్నా, నేను ఆలోచన మాత్రం ఎప్పుడు మాట్లాడేది మాత్రం నేను పీపుల్ ఓరియంటెడ్గా ఉంటాను, మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నాకు అది చాలా హెల్ప్ అయిందని నమ్ముతాను. ఎందుకంటే మనం 100లో 100 మందిని ఎప్పుడు సాటిస్ఫై చేయలేం. కానీ నా ఉద్దేశంలో నేను ఎప్పుడు నమ్ముతానంటే, 100లో 90 మంది నువ్వు 100 మందిలో నువ్వు కలిసిన 100 మందిలో 90 మంది నీ మీద హ్యాపీగా ఉన్నాడంటే నువ్వు గెలిచినట్టు బై. అంటే అది నా ఉద్దేశం. 100లో 100 అసలు టార్గెట్ కూడా పెట్టుకోను, కానీ 100లో 90 అది నా టార్గెట్. గుడ్ వన్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ విద్య గురించి మాట్లాడదాం. ఒక నెక్స్ట్ 5 to 10 years అసలు ఇంజనీరింగ్ అనేది ఉంటుందా, ఉండదా, లేకపోతే ఎలాంటి చేంజెస్ వస్తాయి? బీటెక్ అనేది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మాయమవుతుంది అనుకుంటాను, ఓపెన్ గా చెప్పాలంటే. అయితే ఆ మాయం అవ్వడం అనేది లిటరల్ గా మాయమవుతుందా, లేకపోతే ప్రాసెస్ గా మాయమవుతుందా అనేది చూడాలి తప్ప, మాయం అవ్వడం మొదలైంది అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం చిన్నప్పుడు 3 చేపల కథ వినేటోళ్ళం, సుమతి, కాలమతి, మందమతి అని. ఆ సుమతి అనే చేపకేమో ముందే తెలిసింది, కాలమతికి ఏమో జస్ట్ తెలిసింది. మన దగ్గర చాలా మంది మందమతులు ఉన్నారు. ఆ మందమతులు ఏమనుకుంటారంటే, ఇంకా ఆల్రెడీ ఐ థింక్ బీటెక్ అనేది మాయం అవ్వడం మొదలై కూడా 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్పి, అండ్ ఈ టెక్నాలజీ, ఏఐ దీని వల్ల ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డిగ్రీ కన్నా కూడా నా ఉద్దేశం నీ స్కిల్స్ ముఖ్యం. నువ్వేమి ఏ యాంగిల్లో ఉన్నావు. ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు రావాలంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటేనే వచ్చేది. అంతకుముందు బీఎస్సీ కంప్యూటర్స్ లేదంటే ఎంసీఏలు, బీసీఏలు ఉంటే రాదు అనే అట్లాంటి కోర్సులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బీటెక్ ఉంటేనే జాబ్ వస్తుంది అనుకుంటే వాళ్ళు. అట్లాంటి ఇప్పుడు నేను ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ ఏం స్టార్ట్ అయిందంటే, కంప్యూటర్ సైన్స్ జాబ్లలో బీటెక్ వాళ్ళు కాకుండా బీసీఓలు, ఎంసీఓలను తీసుకోవడం మొదలైంది. నేను ఎన్ఐటీ వరంగల్ నుంచి నేను ఇంటర్న్షిప్స్ ఇచ్చిన, 4 ఇంటర్న్షిప్స్ ఇచ్చిన అవి ఈ సీజన్, ఈ ఇయర్ సమ్మర్ లో 4 ఒక్కడే బీటెక్. నేను 4 ఇంటర్న్షిప్స్ ఇచ్చిన, పెయిడ్ ఇంటర్న్షిప్స్, మంచి ఇంటర్న్షిప్ ఇస్తే ఒకటి బీటెక్, మిగతా 3 నేను ఇచ్చింది ఎంఎస్సి నాన్ ఇంజనీరింగ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్కిల్ సెట్స్ బాగుంటే నీ డిగ్రీ ముఖ్యం కాదు. ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎంత ఎక్కువ స్కిల్ సెట్స్ నేర్చుకుంటే అంత మంచిది. నేను ఒకటే ఏం చెప్తా అంటే, ఇప్పుడు మనం ఏదన్నా స్కిల్ సెట్ అంటే మనలో కూడా చాలా అబ్యూజ్ అయిపోయింది వర్డ్. బాగా స్కిల్ అంటే ఏదో, స్కిల్ అంటే ఒకటే చెప్తా, నాకు ఒక విషయం తెలియడం వేరు, ఆ విషయం గురించి ఇప్పుడు వంట రావడం అంటే
వంట అంటే వంట రావడంలో రకరకాల వంటలు రావాలి, వంట సామాగ్రి వాడడం రావాలంటే అది ఒక మొత్తం స్కిల్. నేను యూజువల్గా ఏమంటానంటే ఒక గ్రూప్ ఆఫ్ స్కిల్స్, అంటే ఒక స్కిల్ కాకుండా ఆ స్కిల్ సెట్ అంతా నేర్చుకుంటే టూల్ కిట్ మొత్తం వస్తే బాగుంటుందని నమ్ముతాను. అది నేను చెప్పాలని. స్టాక్, మనం ఇంగ్లీష్లో టెక్ స్టాక్ అంటాము. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కావాల్సిన నాన్ టెక్నికల్ స్కిల్ ఏంటి? ఒకటి నాన్ టెక్నికల్ స్కిల్ అంటే వాళ్ళ ప్రోగ్రామ్, వాళ్ళు చేసే వర్క్ ఏదైతుందో ఆ వర్క్ ఎందుకు చేస్తున్నాము అంటే విజనింగ్ చేయగలగాల, స్టోరీ టెల్లింగ్ చేయగలగాల, కమ్యూనికేట్ చేయగలగాల. నీ పాయింట్ ఎందుకోసమో, నువ్వు చేసే వర్క్ దేనికోసమో తెలియాలి. గత 10-20 సంవత్సరాలుగా ఏమైందంటే మనం ఎందుకోసం చేస్తున్నాం, మన క్లయింట్ ఎవడు, ఫైనల్గా అవుట్పుట్ ఏంది తెలియకుండా నీకు ఒక టెక్ స్టాక్ వస్తే సరిపోయింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా టెక్ స్టాక్ స్పెషలిస్ట్లు ఇవ్వడం అవసరం లేదు. ఫ్యూచర్లో ఏ ఇవ్వలేదు, స్పెషలిస్ట్ వద్దు ఎవరికి, కావాల్సినందుకు జర్నలిస్ట్. టెక్ వాడు మేనేజ్మెంట్ నేర్చుకోవాలా, మేనేజ్మెంట్ వాడు టెక్ నేర్చుకోవాలా, అందరూ అన్ని ఫీల్డ్స్ వాళ్ళు అన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తాం. కాబట్టి బీటెక్ చదవాలనుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని వాళ్ళ టెక్తో పాటు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అసలు దేనికోసం వెళ్తున్నాయి, ఇది ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అని నేర్చుకుంటేనే పని అవుతుంది. అది నా అవుతుంది. రైట్. ఇంకా మనకి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాను కానీ ఇంజనీరింగ్ కోర్సులో ఒక 3 సబ్జెక్ట్స్ కంపల్సరీ మనం పెట్టాలనుకుంటే ఏం సబ్జెక్ట్ పెట్టచ్చు? ఇప్పుడు ఈ మారుతున్న ఈ దీంట్లో అయితే నేనైతే 2-3 ఏం చెప్తా అంటే డెఫినెట్గా ఫస్ట్ ఒక సిస్టమ్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ఒక ఏదైనా డిజైన్ చేయాలి, సిస్టమ్ డిజైన్ నేర్పించాలి ఫస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా అందరూ అనుకున్నట్టుగా నేను కూడా నేర్పించాలి ఏఐ అంటే మళ్ళీ ఏదో మెషిన్ లెర్నింగ్ అవన్నీ వస్తాయి. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేను అంటే ఏఐని ఎలా వాడాలి, ఫస్ట్ ఏఐని వాడడం నేర్చుకోవాలి. అండ్ మూడోది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మల్టీ డిసిప్లినరీ, ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, నీ విజనింగ్ కానీ, ఈ 3 నేను నేర్పించాలి. ఇప్పుడు ఈ ఇంటర్ డిసిప్లినరీ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి కదా, అంటే కొన్ని ఎంబీఏ చూసుకుంటే మనకు మేజర్ మైనర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇంజనీరింగ్లో కూడా ఏంటంటే వివిధ ఫీల్డ్స్కి సంబంధించి ఇంటిగ్రేషన్స్ కూడా అవుతున్నాయి ఇప్పుడు. రైట్, దాని మీద ఏంటి అభిప్రాయం? అంటే ఒక స్టూడెంట్స్కి అది దోహదపడుతుంది అది? తప్పకుండా. ఇప్పుడు మంచి ఐఐటీస్ కూడా, చాలా ఐఐటీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి ఆ ప్రోగ్రామ్స్. మన దగ్గర IIIT హైదరాబాద్ అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంది. ఐఐటి చెన్నై వాళ్ళైతే వాళ్ళు ఐఐటీలో పుట్టిన వాళ్ళే కాకుండా మామూలుగా నాన్ ఐఐటి పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పి ఒక 3 year ఆన్లైన్ డిగ్రీ కూడా పెట్టారు, ఇలాంటి మల్టీ డిసిప్లినరీ కోర్స్. గత 5 to 6 years నుంచి నడుస్తాం, చాలా బ్రహ్మాండంగా నడుస్తాం. సో ఐ థింక్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది ప్రతి టాప్ కాలేజ్ ఆల్రెడీ మొదలెట్టారు. అలాగే ఐఐఎంస్ వాళ్ళు టెక్నికల్ యాడ్ చేశారు, టెక్నికల్ వాళ్ళు మేనేజ్మెంట్ యాడ్ చేశారు. ఈ స్కిల్స్ ఇది తప్పకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పర్టికులర్లీ ఈ ఏఐ ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అంతకుముందు టెక్నాలజీస్ ఏంటంటే ఇంకొక కొత్త టెక్నాలజీ మాత్రమే. ఇదేంది, అసలు టెక్నాలజీ వద్దు అనే టెక్నాలజీ అంటే కోడింగ్. ఇప్పుడు వింతగా ఏంటంటే చాలా మంది మన టీజీవీ ఆడియన్స్ కి కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరు తెలిసి ఉండొచ్చు, అసలు కోడింగే నువ్వు చేయకు, నువ్వు అడిగిందని నేను కోడింగ్ చేసేస్తా అంటుంది ఏఐ కదా. ఇప్పుడు లో కోడింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అలాంటప్పుడు కోడింగ్ ఎలాగో వేరే ఏఐ చేసినప్పుడు ఆ కోడింగ్ ఎలా చేయించాలనేది నేర్చుకోవాలి తప్ప కోడింగ్ కాదు అని నా ఉద్దేశం. ఇది మంచి సలహా ఇది. అండ్ అంతేకాకుండా అంటే ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ గురించి ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చూసుకుంటే MBPC అనేది ఒకటి ఉంటుంది. వాడికి ఎంసెట్లో లేకపోతే ఐఐటీలో ర్యాంక్ రాకపోతే రైట్ మెడిసిన్ స్ట్రీమ్ సైడ్ అంటే ఫార్మసీ ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది. అలాగే మెడిసిన్ రాకపోతే ఇంజనీరింగ్ తీసుకునేలాగా ఇప్పుడు MBAలో చూసుకున్నా కూడా ఫినాన్స్ మేజర్ ఉందనుకోండి, HR మైనర్ ఉంటే ఒకవేళ ఫినాన్స్ భూమి పోతే హెచ్ఆర్లో వాడికి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. అలా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఆడియన్స్కి ఎవరైతే తెలియని వాళ్ళకి ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. సో గోయింగ్ బ్యాక్ నరేష్, ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కంటే ముందు మనము ఎథిక్స్ అనేది నేర్పించాలా వీళ్ళకి, కోడింగ్ అసలు స్టార్ట్ చేయకముందు? డెఫినెట్గా ఏఐ అనేది వాడాలంటే కత్తి గన్ను వాడే ముందు గన్ను ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు ఎలాగైతే నేర్పించాల్సింది. ఏఐ కూడా ఒక కత్తిలు అంటే ఆయుధమే కదా, అది కూడా ఒక ఆయుధమే. అయితే అది నేను ఏమన్నా 2 విషయాలు నేర్చుకోవాలి మనం. నేను యూజువల్ గా ఎవరైనా ఏఐ వాడతానంటే నేను 2 విషయాలు చెప్తాను. మా దగ్గర మా టెక్ టీమ్ లో మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎవరైతే టెక్ లో ఫ్రెషర్ ఇంజనీర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఏఐని ముట్టకూడదని చెప్తాం. మొదటి 6 నెలలు మొదటి సంవత్సరం నువ్వు ఏఐ వాడకూడదు, ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఏ నుంచి రాకూడదు. ఏ నుంచి వచ్చిందని తెలిస్తే కథం గాను. అదే మొదటి 6 నెలల సంవత్సరం అయిన తర్వాత నువ్వు ఏఐ వాడమని చెప్తాం. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ నువ్వు ఏదైతే చేయగలుగుతావో అదే ఏఐతో చేయించాలి. నువ్వు చేయలేని పని ఏఐతో చేయిస్తే నువ్వు యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. అంటే అది కోడింగ్ కావచ్చు, లేకపోతే రైటింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం ఏఐని ఎక్కడ వాడవచ్చు అంటే మనకు ఆల్రెడీ వచ్చింది ఏఐతో చేయిస్తే దాన్ని ఇంప్రూవైజ్ ఎలా చేయాలి, ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది నేర్చుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇప్పుడు ఎథిక్స్ అని అన్నావు. ఇప్పుడు ఏఐతో ప్రాబ్లం ఏంటంటే
చాలా బయాసెస్ ఉంటాయి మనకు తెలుసు. వి టాక్ అబౌట్ ఎవ్రీ ఆ బయాసెస్ వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి. ప్లస్ రెండోది ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి అప్లికేషన్స్ పెట్టినప్పుడు, అడ్మిషన్స్ కోసం పెట్టినప్పుడు వాళ్ళు దానిలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ ద్వారా రాసి పెడతాం సార్ ఏముంది అంటారు. మొన్న ఎవరో మా టీంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు బ్లఫింగ్ ఓకేనా అని టాపిక్ వస్తుంది చెప్తా. నేనేమన్నానంటే వాడుకో, ఎలా వాడుకో, నువ్వంటూ ఒక నీకు ఆన్సర్ రాసుకొని దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, రిఫైన్ చేయడానికి, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడితే అర్థం ఉంటుంది. కానీ నేను ఆన్సరే దాంతో రాయిస్తా అంటే నీ ఆన్సర్ కాదు కదా, అది ఈజీగా తెలిసిపోద్ది కదా. సో నేనేమంటానంటే ఏఐని ఎఫిషియన్సీ కోసం వాడాలి, ఇంప్రూవ్మెంట్ కోసం వాడాలి తప్ప నేను నన్ను రిప్లేస్ చేసి వాడతానంటే నువ్వు అవసరం ఉండదు, నువ్వు స్పెషలిస్ట్ అయిపోతావు. అప్పుడు కంపెనీ ఎవరు నేను తీసుకోరు. మంచి సలహా ఇది. బేసిక్గా ఏఐ మీద ఇంకొకటి టెక్నాలజీ ఎక్కువ అడిక్ట్ అయిపోతే ఏంటంటే ఈడియోక్రసీ అని ఒక సినిమా వచ్చింది. వరల్డ్ ఒక 2550 ఇయర్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అందరూ కోచ్ పొటాటోస్ అయిపోయి వాడు ఏబిసిడీలు కూడా మర్చిపోతాడు ఆ సినిమాలో. ఒకడు ఎవడైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటాడో వాడు ఏ నుంచి జెడ్ వరకు చెప్తే వాడిని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేస్తారు అన్నట్టు. అంత డబ్బు అయిపోతారు జనాలు. అది చూపించారు. అంటే ఇది అందరికీ రియాలిటీకి దగ్గరలోను. మనం ప్రతి ఒక్కటి చాట్ జీపీటీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఆన్సర్లు వెతుక్కోవడం. అంతేకాకుండా మనము కొంతమంది అయితే మరీ అధ్వానం అయిపోయారు. ఫోన్ నెంబర్ వానికే తెలియదు, రైట్? వాడు చూసి చెప్తాడు నీ ఫోన్ నెంబర్ ఏంటా అని చెప్పేసి, రైట్? అట్లా అవ్వకండి, అది చిన్న సలహా. అండ్ ముందుకెళ్దాం నరేష్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ 4 years చదువుతున్నారు. బట్ ఏఐసిటి సర్వే ప్రకారం ఏంటంటే 2022 అంటే ఎవ్రీ ఇయర్ సర్వే చేస్తుంటారు కదా, 60% స్టూడెంట్స్కి కూడా దే ఆర్ అన్ఎంప్లాయిడ్. ఎందుకు ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఎందుకు ల్యాక్ అవుతుంది? అది స్టూడెంట్స్ ప్రాబ్లమా, మేనేజ్మెంట్ ప్రాబ్లమా, ఎవరి ప్రాబ్లమ్? మనం 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, 20 సంవత్సరాల ఇంజనీరింగ్ స్టార్ట్ అయిన గురించి మాట్లాడుతున్నాం. కానీ నా ఉద్దేశంలో నేనంటే గత 15 సంవత్సరాలుగా జాబ్స్ కోసము ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్ కోసం పిలుస్తూ ఉంటారు, జాబ్ ట్రైనింగ్ అని, అంటే ఎగ్జామ్స్ ముందు. నేను చూసింది అయితే ఒకటి ఏంటంటే మెయిన్ రీజన్ నెంబర్ 1 అందరికీ ఉంది, తలా పాపం తిలా పిల్లగడు అన్నట్టుగా మనకు సామెత ఉంది, తలా పాపం తిలా పిల్లగడు, అందరి పాపం ఉంది దీంట్లో. అంటే ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళది కూడా ఉందంటే, పాలసీ మేకర్స్, పొలిటీషియన్స్ కూడా అందరినీ బీటెక్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మనకు పొలిటీషియన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ని షార్ట్ టర్మ్ సొల్యూషన్ గా చూస్తున్నారు. అంటే ఇవాళ ఇది చేస్తే ఎవరికి ప్రజలకు ఏది హ్యాపీగా చేద్దాం, అందరినీ బీటెక్ అంటే హ్యాపీ. ఇప్పుడు మెల్లగా ఇప్పుడు ఏమైంది, అది ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ, ఇప్పుడు ఏమవుతుందంటే అందరినీ యూఎస్ పంపిస్తే హ్యాపీ. సో స్కీమ్స్ అందరినీ బయటకు పంపించడానికి ఇలా చేస్తున్నారు తప్ప దానికి లాంగ్ టర్మ్ గా లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది కాలేజెస్ కూడా మిస్టేక్ ఉంది. కాలేజ్ ఏముంది, కాలేజ్ క్లియర్ గా ఏం చేస్తున్నారు, మనకు అడ్మిన్స్ అయ్యేటట్టు చూసుకుంటున్నాం. అడ్మిన్స్ అవ్వాలి కాబట్టి అన్ని కంప్యూటర్ సైన్స్ పెడుతున్నాం, అన్ని మిగతా బ్రాంచ్ వదిలేసి పెడుతున్నాం, అట్లా ఉంటున్నారు తప్పలేదు. అండ్ చివరికి పేరెంట్స్ ఏంటంటే చదివేది జాబ్ కోసం అన్నట్టుగా ఉన్నారు. అర్థం చేసుకుంది ఏంటంటే, మనము మూవీస్ చూసినప్పుడు బాగానే చూస్తాం, స్నేహితుడు, 3 Idiots అన్ని మూవీ చేసి, మరి ఆ మూవీని రియల్ లైఫ్ లో ఫాలో అవ్వమే. అంటే నువ్వు నేర్చుకునేది స్కిల్ కోసం, జాబ్ కోసం కాదు. నువ్వు నేర్చుకున్న స్కిల్ రేపు జాబ్ ఇవ్వచ్చు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. చదువు ఎప్పుడు జాబ్ కోసం కాదు అనుకున్న రోజు మనం గెలుస్తాం. నీకు నేను ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 2-3 years బ్యాక్ కరెక్ట్ గా పాండమిక్ అయిపోయిన ఆ టైంలో 2021-22 టైంలో, నేను పేరు చెప్పలేను కానీ నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా ఒక కాల్ చేసి, ఇట్లా మా బాబు ఐఎం కోజికోడ్లో చదివాడు, కానీ వాడికి ఐఎం కోజికోడ్లో జాబ్ రాలేదు, క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు. మనం ఏమన్నా ఐఎం కోజికోడ్ మీద కేసు వేయచ్చా అని అడిగారు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పి, అంటే ఐఎంకే లాంటి అది ఐఎంకే అనేది బ్లాక్ టాప్ 6 ఐఎంస్ ఇన్ ద కంట్రీ. అలాంటి అక్కడికి వెళ్ళి జాబ్ రాలేదంటే అది స్టూడెంట్ ప్రాబ్లం అయి ఉండాలి, లేదా బ్యాడ్ ఇయర్ అయి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ అంటే మనం ఇప్పటికీ కూడా కాలేజ్ యొక్క బాధ్యత నాకు ఉద్యోగం ఇవ్వడం అని అనుకున్నాం ఉన్నంత వరకు, అది మనది కూడా పాపమే కదా అని నా పాయింట్. సో ఈ స్కిల్స్ లేకపోవడానికి కారణం అందరూ కారణమే అని నేను నమ్ముతాను. డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యూచర్ అయితే అది ఎవరి కారణమైనా, పొలిటీషియన్స్ అయినా, సొసైటీ అయినా, టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా, అందరికన్నా ఎక్కువ బాధ్యత స్టూడెంట్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు మీకున్న ఒక పొటెన్షియల్ ఏంటంటే, నేను చాలా హ్యాపీగా చెప్తుంది ఏంటంటే, మెల్లిగా అన్ని కంపెనీస్ కూడా నీ డిగ్రీ కన్నా కూడా నీ స్కిల్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఇది మంచి అవకాశం. పిల్లలు కనుక స్కిల్స్ ఓరియంటెడ్ కోర్సెస్ కి, స్కిల్స్ ఓరియంటెడ్ సర్టిఫికేషన్స్ కి వెళ్తే మెల్లిమెల్లిగా మారుతుంది. ఏదైతే పెద్ద కంపెనీలు కూడా దీని మీద ఫోకస్ చేయడం మొదలెడతాయో ఆటోమేటిక్ అన్ని మారుతాయి. అయితే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ క్విట్ చేసి సర్టిఫికేషన్ చేస్తున్నారు కదా, అది రైట్ అప్రోచ్ అంటారు? అంటే అది రైట్ రాంగ్ అని నేను చెప్పలేను, కానీ అది పెరగబోతుంది ఇంకా. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇంజనీరింగ్ ఆపేసి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక డిగ్రీ కోసం ఒక కాలేజ్కి వెళ్తే, అంటే నేను ఈ లాస్ట్ వీక్ లో పోయిన వారంలో ఒకటి కలిసారు. ఒక బాబు వాళ్ళ డాటర్ కోసం నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ పెద్ద బాబు గురించి కూడా మాట్లాడింది. పేరెంట్స్ కూడా ఎలా ప్లాన్ చేస్తారంటే, డిగ్రీ కోసం బీటెక్ కోసం ఒక కాలేజ్,
అది ఇన్ని లక్షలు అవుతుంది, నేను మిగతా అమౌంట్ నా బాబు చదువు కోసం సర్టిఫికేషన్ ఫోకస్ చేస్తాను. ఆయన ఒక సైబర్ సెక్యూరిటీ మీద నేను CCNA దాని మీద చేయాలి, దాని మీద కొన్ని లక్షలు స్పెండ్ చేస్తాను. అంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ ప్లానింగ్ లేదట్. రేపు ఫ్యూచర్లో ఏమవచ్చు అంటే సెక్యూరిటీ ఈ సర్టిఫికేషన్స్ చాలా వాల్యూ అయినప్పుడు మేము బీటెక్ తగ్గిపోవచ్చు నేను చెప్పేది అది. సో సర్టిఫికేట్స్ అనేది డెఫినెట్గా హెల్ప్ఫుల్. ఇప్పుడు నీకు సర్టిఫికేట్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ మంచి కాలేజీలో మంచి గొప్ప కాలేజీలో సీట్ రాలేదు, మంచి స్టూడెంట్వి కానీ నీకు మంచి కాలేజీలో సీట్ రాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, నువ్వేం చేయాలి? నువ్వు ఒక ఫీజు తక్కువ ఉన్న కాలేజీలో జాయిన్ అయిపోయి నువ్వు ఆ అమౌంట్, నువ్వు అనుకున్న అమౌంట్ సర్టిఫికేషన్స్ వాడు, మంచి పెద్ద గెట్ బెటర్ సర్టిఫికేట్స్, మంచి వాల్యూ ఉన్న సర్టిఫికేట్స్ చేయి, స్కిల్స్ నేర్చుకో, నీకు నీకు ఛాన్సెస్ ఎక్కుతాయి. అది నేను చెప్పాను. ఎక్సలెంట్. ఇప్పుడు మనము అంటే ఇంజనీరింగ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఒక 17 years అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే అమ్మాయి ఉంది, వాళ్ళకి మల్టిపుల్ డిసిప్లిన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, రైట్? సో వాళ్ళకి ఎట్లాంటి సలహా ఇస్తావు అసలు? నేను ఒకవేళ మనమే కనుక మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్ మొదలెడితే, నా టైంలో నేను ఏమనుకునేవానంటే, ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీర్, మనకు కంప్యూటర్ సైన్స్ ఎందుకు అని నేను అప్పుడు ఆ టైంలో అంత నేర్చుకోవాలి. నన్ను అడిగితే నేను అప్పుడు కంప్యూటర్ సైన్స్ కూడా నేర్చుకుని ఉండాల్సింది, కోడింగ్ కూడా, ఈవెన్ దో ఐఎమ్ మెకానికల్. నేను ఇన్ఫాక్ట్ ఇప్పుడు లాస్ట్ 1 year నేను పైథాన్ గట్టిగా నేర్చుకున్నా. పైథాన్ జస్ట్ బికాజ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ మై టెక్నికల్ పైథాన్ AI. అలాగే నేను ఇప్పుడున్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, నీది ఏ బ్రాంచ్ అయినా సరే, నువ్వు నీకు ఇంట్రెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ అయినా, మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, ఐ థింక్ నువ్వు ఏ బేసిక్స్ నేర్చుకోవాల్సింది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, నువ్వు మొదటి నుంచే నేను స్పెషలిస్ట్గా కాకుండా జర్నలిస్ట్గా కావడానికి ప్రయత్నం చేయి. అంటే ఒకప్పుడు మెల్లిగా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మల్టీ డిసిప్లిన్ మన మాట్లాడే మేజర్ మైనర్ మాట్లాడే ప్రతి కోర్సులో కూడా మేజర్ మైనర్ రాబోతా ఉంది. సో హ్యుమానిటీస్ కోర్సులు వేరు, ఇంజనీరింగ్ వేరు, అలా కాకుండా మిక్స్ రాబోతా ఉంది. సో ఆ మిక్స్ కి వాళ్ళు నిజంగా కాలేజ్ వాడు రిలైజ్ చేసే టైంకి ప్రపంచం ఆల్రెడీ మారిపోతుంది. సో కాలేజ్ కోసం వెయిట్ చేయకుండా వీళ్ళే పర్సనల్ గా మేజర్ మైనర్ ట్రీట్ చేసుకుంటే బెటర్. అంటే ఏంటి, ఇంజనీరింగ్ నీ సబ్జెక్ట్ చేస్తూనే ఏదైనా ఒక ఎక్స్ట్రా డైవర్స్ ఏరియా చేయాలని నా పాయింట్. సో నరేష్, అసలు చాలా బాగుండింది కాన్వర్సేషన్. అండ్ నేను మీకు, మీ టీమ్, ఎంటైర్ గ్యాన్విల్ టీమ్కి, అభ్యాస్ ఎడ్యుకార్ప్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. కీప్ షేపింగ్ ది కెరియర్స్ ఆఫ్ ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, అండ్ నా ప్లాట్ఫామ్కి మరోసారి వచ్చినందుకు థ్యాంక్ యూ. టీజీవీ తెలుగులో ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్? తెలుగులో నేను లాస్ట్ టైం ఇంగ్లీష్లో చేసినప్పుడు, తెలుగులో మాట్లాడితే మన ఓన్ విషయాలు చాలా వస్తాయి, ఇంగ్లీష్లో చేస్తే ఓన్లీ టాపిక్ చెప్పి వదిలేస్తాను. కానీ ఐమ్ వెరీ హ్యాపీ, తెలుగులో చేసిన మంచిగా అనిపించింది. మళ్ళీ ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో రావాలనిపిస్తుంది, కొత్త విషయాలు చెప్తున్నాను, బాగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఎపిసోడ్ నరేష్ దుబ్బుడుతో. అండ్ పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా? ఒకవేళ ఆన్సర్ చేస్తుంటే ప్యాట్ ఆన్ ది బ్యాక్, లేదంటే ఫ్యూచర్లో కాఫీ విత్ నవీన్ ఆర్ జగన్, లేదంటే నరేష్తో కూడా చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే ఆన్సర్ చేయలేదో. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి కొవ్వొత్తు, క్యాండిల్. ఓకే, సో అది ఇవాళ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ విషయాలు, మంచి విషయాలు తెలుసుకొని బాగుపడతారు లైఫ్లో అండ్ కెరియర్లో. ఓకే, అండ్ మీకు సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నా, లేదంటే మంచి గెస్ట్స్ ఎవరైనా తెలిసినా, లేదంటే టాపిక్ రిలేటెడ్ రికమెండేషన్స్ ఉన్నా కూడా, లేదు మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.